అందరికీ నమస్కారం. పల్లికిపోదాం చెల్లకు స్వాగతం. ఈరోజు మన శంబాలా ఫార్మ్స్లో అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మీకు కొన్ని డిజైన్స్ చూపించడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ ఏ రకంగా చేస్తున్నాము, గత కొన్ని సంవత్సరాలుగా మన అనుభవాలు, మన అనుభవలేమి వల్ల వచ్చే ఫలితాలు ఇవన్నీ కూడా చూపిస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ రైనీ సీజన్కి అనుగుణంగా కొన్ని రకాల డిజైన్స్ని మన శంబాలా ఫార్మ్స్లో చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఇది కొన్ని వీడియోస్లో మీరు చూసుంటారు. సూర్యమండల అవి కూడా చేసి ఉన్నాము. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ హాఫ్ మూన్ అనమాట. సో ఇది కంప్లీట్గా ఒక డైవర్సిటీలోకి తీసుకొద్దామని అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా. సో ఇది ఒక రైజ్డ్ బెడ్ హాఫ్ మూన్ స్టైల్లో. సో ఇక్కడ ఇది చూసారు కదా, ఇది చిన్న స్వేల్ టైపు చుట్టూ కూడా వస్తుంది ఈ హాఫ్ మూన్కి. ఇక్కడ మనకి వాటర్ రిటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, వాటర్ హార్వెస్ట్ చేయడానికి. మనకి ఇది రాబోయే రైనీ సీజన్లో మనది వెట్ ల్యాండ్ కాబట్టి ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఇది ఒక డిజైను. సో దీని అప్డేట్ మళ్ళీ చూపిస్తా. ఈ హాఫ్ మూన్ సర్కిల్ యొక్క అప్డేటు ఇది రెడీ అయింది. జస్ట్ బెడ్ ఎలా రెడీ చేసాము ఏంటి అన్నది. దీని యూజెస్ ఏంటంటే ఈజీ టు మెయింటైన్ అనమాట. సో మల్చింగ్ చేయడం ఈజీ, ప్లాంటేషన్ ఈజీ, మనము సోలోగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదు. అట్లీస్ట్ మనకి ఇంటికి కావాల్సిన కూరగాయలు కొన్ని రకాలు వేసుకున్న పువ్వులు కానీ అవి కానీ సరిపోతుంది. ఆ విధంగా కూడా ఒక చిన్న మోడల్, ఆల్మోస్ట్ దీంట్లో ఒక 30 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని ఇంక్లూడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో హై డెన్సిటీలో. సో ఇది చూసారా, దీనిలో ఇంకా మనము ఈ గడ్డిని మల్చ్ చేసేసి డ్రై లీవ్స్ని కానీ లేకపోతే కొన్ని కొమ్మలు కత్తిరించి అంతా ఒకసారి వర్షం పడితే ఈ పైన ఇప్పుడు ఏదైతే మనం ఈ డిజైన్ చేసామో ఇదంతా కూడా సెటిల్ అవుతుంది అన్నమాట. సో మంచిగా సెటిల్ అయినాక దీని మీద కొంచెం కాంపోస్టు ఇవన్నీ చేసుకొని తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయినా మల్చింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధమైన డిజైన్స్ చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ అనమాట. సో పర్మాకల్చర్ కాన్సెప్ట్లో ఉంది పర్మనెంట్ అగ్రికల్చర్ అని. సో వన్స్ ఈ డిజైన్ మనము ఎక్కడైతే మనకు కావాలనుకున్నాం అక్కడ డిజైన్ చేసేస్తే దీన్ని మల్చ్ చేసుకొని ఆల్రెడీ మైక్రోబైల్ యాక్టివిటీ బాగా జరుగుతుంది కాబట్టి అది అయిపోగానే వాటిని కట్ చేసేసి అక్కడే హార్వెస్ట్ అయిపోయినాక అక్కడే పడేస్తాము. సో ఎవరీ పీరియడ్ ఆఫ్ టైం అది ఆ మల్చింగ్ అయిందంతా కూడా కాంపోస్ట్లో తయారైపోతుంది. మళ్ళీ మీకు సీజన్ వచ్చినప్పుడు కానీ ఏ సీజన్కి తగ్గ ఆ మొక్కలు వేసుకోవడమే. సో ఈ బెడ్ అన్నది ఇంకా పర్మనెంట్. దీనిలో లిమిటెడ్ రిసోర్సెస్తో, లిమిటెడ్ మ్యాన్ పవర్తో, మనము లిమిటెడ్ వాటర్తో దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఆ పాయింట్ కూడా గమనించాలి. పర్మాకల్చర్లో ఎందుకు ఇటువంటి డిజైన్స్ ఫాలో అవుతాం అన్నది. సో ఆ విధంగా చేసాం దీన్ని. సో దీని హాఫ్ మూన్ మీదే మీకు మరొక అప్డేట్ ఏ విధంగా మనం దీన్ని డెవలప్ చేసాము అన్నది చూపిస్తాను. ఇది గైస్ హాఫ్ మూన్ యొక్క అప్డేటు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.